కాదు కదా ఎట్లా లేదు బాబు శబ్దం చేయకండి మైక్ ఉండదు శబ్దం చేయకండి సైలెంట్ ఉండదు లేకుంటే బయట ఉండదు మీరు టాప్ వచ్చినప్పుడు మీరు వచ్చేది చేయొచ్చండి వెంటనే చేయాలి ఏం యాడ్ చేయమని చెప్పారు అది ఒక జీపీ తీర్మానం తీసుకొని వాళ్ళకి పెట్టండి ఇది చేయొచ్చండి తీర్మానం రెగ్యులర్ ప్రాసెస్ ఎన్ఆర్జెస్ పేరు యాడ్ చేయడం కావాలి ముందు అయ్యేట విషయం రెండు రోజులు కావాలి చేసినప్పుడు పంపండి యాడ్ చేసి ఏం చేసో దీనికి సొల్యూషన్ అందరికీ అందుకోసము మేము ఇంత జాగ్రత్త తీసుకొని వస్తున్నాం డబ్బులు కడతలే పెనాల్టీ అంటే కడతారు కావచ్చు నెల జీతం కడతారు రెడీ ఉన్నారు పైసలు కట్టడానికి కాకపోతే సర్పంచ్ పంచాయత్ సెక్రటరీ ఇస్ పనిషబుల్ అది నువ్వు మెయింటైన్ చేసుకొని వాళ్ళకి రికార్డ్ ఇవ్వాలా చేస్తలేదు ఏ మొక్కలు సార్ పెట్టినా పోతున్నాయి ఎన్ని సంవత్సరాలు పెడతారండి వేరే జిల్లాలో అసలు పెట్టడానికి ప్లేస్ లేదు సార్ అని రిపోర్ట్ రాసిస్తున్నాం వచ్చేస్తున్నాయి ఇట్లా సార్ మా ఊర్లో సాచురేట్ అయిపోయింది ప్లేస్ లేదు అట్లుండాలా ఈ జిల్లాలో పెడితేనే ఉన్నాం ఎంత ఖర్చు అవుతుంది తెలుసా ఒక పాలిథిన్ బ్యాగ్కే 50 లక్షలు ఖర్చు అవుతుంది దాదాపు ఓన్లీ బ్యాగ్స్ జిల్లాకి ఇంకా దాని మట్టి కాస్ట్ దాని మొక్క కాస్ట్ సీడ్ కాస్ట్ దాని ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూలీల ఖర్చు దాన్ని కట్టే ఇవన్నీ పెట్టి ఎంత ఖర్చు అవుతుంది అసలు అనాలిసిస్ చేస్తున్నారు ఒక మొక్కకి ఎంత ఖర్చు అవుతుంది అనేది దాదాపు 100-200 ఖర్చు అవుతుంది ఒక్క మొక్కకి ప్రభుత్వం అంత ఖర్చు పెడుతుంది దాన్ని వారం రోజుల్లో చంపేస్తారు మీరు సింపుల్గా నీళ్ళు పోయాక పర్సనల్ రీసెంట్ ప్రొడ్యూస్ చేయమని పర్సనల్ పెడుతున్నాను మరి అప్పుడు రాకపోతే మాత్రం ఈ పెనాల్టీ ఇంపోజ్ చేద్దామండి ఇది రికవరీ సార్ ఆయన ఎక్స్పెండిచర్ అంతా రికవరీ ఉంటుంది ఎవరండి మనసే పోయి చూస్తావు నర్సరీ ఏం చూస్తావు ఇప్పుడు పైసలు ఇచ్చేటోడికి నువ్వు చేపించేది వాళ్ళు నువ్వు ఇద్దరు కలిసి అనుకుంటేనే అవుతుంది అది పని నువ్వు చేపించిన నువ్వు పైసలు లేకపోతే ఇంకోటి వనసేవకున్నాడు వాడికి డబ్బులు ఇస్తున్నావు కదా వాడి పని ఏంది అవి జర్మినేషన్ రాని అని ఎవరికైనా కనిపిస్తుంది కానీ జర్మినేషన్ రాని ఇట్లా పడేయద్దు దాన్ని ఎట్లా పడేయాలా ఇలా ఒక మంచి బెడ్ లాగా పెట్టాలా మళ్ళా దానిలో మంచి ఉంటే దాన్ని మళ్ళీ మంచి బ్యాగులో ఒక దిక్కు పెట్టి మంచి లేని ఒక దగ్గర పెట్టాలి పెట్టి మంచి ఉన్న బ్యాగులలో మళ్ళీ విత్తనాలు పెట్టాలా ఏదన్నా మళ్ళీ క్యాజువాలిటీకి పనిచేస్తుంది ఈ సిస్టమ్ చేయాలి టీఎన్ రాసుకోవాలి బాధ్యతగా టీఎన్ ఈసీ కూడా ఇక్కడ మెటీరియల్ కాంపనెంట్ ఉంది అన్న ఉద్యోగ సిఓ ఎవరు రాహులేనా ఏపీఓ పేరు ఏపీ
రాహుల్ ఫోన్ చేయాలి కొత్త చేస్తానని పిల్లగాడు పోస్టల్ డిపార్ట్మెంట్ 4 మంది అప్పుదారులకు సంబంధించి మస్టర్లు సంఘాలు కానీ ఆధార్లు కానీ టోటల్ మ్యాండేజ్ చేయడం జరిగింది. మొత్తం 8 రోజులకు సంబంధించి 1900 గ్రామ సభలో చర్చిస్తే ఇది టీఏ నరేష్ గారు నాకు చెప్పకుండా అటెండెన్స్ వేస్తున్నారు అని చెప్పి సెక్రటరీ చెప్పారు. ఓకే నరేష్ పేరు రాసిన ఏ పేరు రాదు చెప్పినప్పుడు ఆయన పేరు రాలి ఇన్వాల్వ్ కావాలి పేరాలి పని చేసిన మొత్తం పని చేసిన వెరైటీ పేరా సార్ తరే సింపుల్ యూనా అలా టీఏ పేరు రాయితాము టీఏ కూడా బాధ్యులు ఎందుకంటే మస్టర్లో కూడా సంతకాలు ఉంటే అప్డేట్ ఉంటే ఎంతమంది పని చేసిండు క్వాంటిటీ ఎంత వచ్చింది సార్ సెక్రటరీ సంతకం ఉన్నదా రికవరీ అవుట్ రైట్ ఓకే రికవరీ సచివాలయం సర్టిఫికేట్ ఇచ్చే సెక్రటరీ ఆ పని చేసినట్టు పైసలు ఇచ్చిందంటే సెక్రటరీ బీపీ సెక్రటరీ సాబ్ చెప్పాలి బాధ్యత ఎందుకంటే నర్సరీ అవెన్యూ ప్లాంటేషన్ విషయానికి వస్తే సెక్రటరీ 99% బాధ్యులు మరి పనిచేయ బాగున్నది అది బండి చేసినా బ్లాక్ చేసినా ఫోటోలు పెట్టాలి కానీ బ్లాక్ ప్లాంటేషన్ పేపర్ ఇప్పుడు ఇండస్ట్రీ టైప్ చేయాలా ఎన్ని సంవత్సరాల క్రితం పెట్టింది అది ఎంత ఎన్ని వరకైనా ఎన్ని మొక్కలు పెట్టింది దాదాపు 15-20 ఉంటాయి ఇప్పుడు 2 సంవత్సరాలు అయి ఉంటుంది కటింగ్ ఖర్చు ఉంటుంది కదా కటింగ్ రాసుకోవచ్చు వాటర్ మెయింటెనెన్స్ కరెక్ట్ ఉన్నది రాకపోవచ్చు మంచిగా ఉన్నాయి కదా మరి ఎప్పుడు షేర్ ఫోటోలు మంచి ఫోటోలు షేర్ చేయమని అడుగుతుంది కదా చూపెట్టచ్చు కదా ఫోటోస్ పెట్టండి ఈజీగా అది పెట్టండి ఆ ఫోటోస్ కలర్ ఫోటోస్ పెట్టు ఫోటో తీపించి పెట్టు సూర్య యూకలిప్టస్ ప్లాంటేషన్ సింపుల్ మన హార్టికల్చర్ ప్లాంటేషన్ చాలా ఉన్నాయి ఇది యూకలిప్టస్ ప్లాంటేషన్ మనం తీసుకున్నాం పల్పూర్ కింద వస్తుంది ఫోటోస్ సక్సెస్ఫుల్ పల్పూర్ ప్లాంటేషన్ అది బాగున్నాయని సోషల్ ఐటీ వాళ్ళే చెప్పారు అవి తక్కువ వాటర్తో బతుకుతాయి బాబు అట్లా ప్లాన్ చేయండి అసలు మీరు ఫార్మర్ పొలాల్లో పెట్టే చాలు మంచిగా వర్షాకాలం కట్టబడి వెళ్ళిపోతుంది సర్వైవల్ బాగుంటుంది పశువులు తినాయి వాళ్ళ రైతు కూడా ఆదాయం వస్తుంది కట్ చేసిన కొద్దీ మళ్ళీ పెరుగుతుంటుంది అది అట్లా వాళ్ళకి ఆదాయం వస్తుంది రైతులకి దట్ ఈస్ ఇన్కమ్ జనరేషన్ అడిషనల్ అది పెట్టేసి అన్ని పెట్టేసి 2 డేస్లో ఇది కావాలి ఇదే వితౌట్ సర్వైవల్ కొట్టకుండా అలా వాచ్ అవుట్ పేమెంట్ రాదు ఆ లింక్ ఉన్నది అలా దాని నుంచి దానికి ఉంది దానికి పంచాయత్ సెక్రటరీకి లింక్ ఉంది పంచాయత్ సెక్రటరీకి వాచ్ అండ్ వర్డ్ పని చేయాలా అదొక లింక్ ఉంది ఫీల్డ్ అసిస్టెంట్ వాచ్ వర్డ్ పని చేయించాలా ఈ చైన్ సిస్టమ్ ఇది ఎక్కడ బ్రేక్ అయినా మొత్తం పోతుంది సమస్య ఇట్లా ఉంది దీనికి ఎట్లా సార్ మొక్కలు పెట్టలేము మొక్కలు దాన్ని ఎట్లా చేస్తారు అనేది సరే సెక్రటరీ అయితే పాపం కష్టపడి పనిచేసింది అంతవరకు నో ప్రాబ్లం హ్యాపీనే రెస్పాండ్ అయ్యింది సెక్రటరీ చేసేది అంటే ఇవన్నీ జరుగుతాయి సెక్రటరీ చేసినట్టు సెక్రటరీ నాకు జిల్లాలో అన్ని గ్రామాలు చేస్తేనే నేను చేసినాను సెక్రటరీ నాకు ఒక్క గ్రామం చేయకపోయినా ఫెయిల్ ఈ జిల్లాలో లేదట్లా నీకు ఏదో ఒక మొక్క పెట్టండి
కాకపోతే అవెన్యూలో నీడని ఇచ్చే మొక్కలకి ఎక్కువ ఉండాలి. అట్లా నీడ కానీ ఫ్లవర్స్ ఇచ్చేది. ఆడ తీసుకపోయి నేను ఇంకో మొక్క పెడతా అంటే కరెక్ట్ కాదు. అయినప్పటికీ ఈ రైతులకు ఇన్కమ్ వస్తుంది కాబట్టి యూకలిప్టస్ పెట్టండి అంటున్నాం. మునగ పెట్టచ్చు, మీకు 6 నెలల్లో పెరిగిపోతుంది మునగ. ఆ రైతుల పొలంలో పెట్టండి, ఆ కంచె వేస్తారు కదా, కంచె లోపల పెట్టండి. పశువులు ప్రాబ్లం ఉండదు కదా, రైతులు ఒప్పిస్తే అయిపోతుంది. ఎంతమంది రైతులు ఉంటారు అట్లా? ఒక ఊర్లో రోడ్డు సైడ్ ఉండే రైతులు ఎంతమంది ఉంటారు? వాడే 10-20 మంది ఉంటారు. రైతులందరితో మాట్లాడి జర ఏదో ఒకటి పెట్టండి అంటే ఆ వర్షం నీళ్ళతో పెరిగే మొక్క పెట్టాలి. ఇక్కడ డిసెంబర్ దాకా వర్షాలు పడతాయి, ఆ పడే లోపు అది పెరిగిపోతుంది. ఎండాకాలం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరి వరకు మొక్క పెరిగిపోయి ఉండాలి, అది ప్లానింగ్ అండి. అట్లా పెరిగే మొక్కలు ఏమున్నాయి? 4-5 రకాలు ఉన్నాయి. యూకలిప్టస్ ఉంది, మునగ ఉంది, ఈ క్యాసిడినా ఉంది, గ్లైరిసీడియా ఇది ఒకటి ఉంటుంది, క్యాసియా అని ఇంకో మొక్క ఉంటుంది. ఫాస్ట్గా పెరుగుతాయి. అలా పేపర్ ఇండస్ట్రీయే తీసుకునేవి ఉన్నాయి. క్యాసిడియా పేపర్ తీసుకుంటుంది, యూకలిప్టస్ పేపర్ ఇండస్ట్రీ తీసుకుంటుంది. మునగకైతే ఆదాయం కూడా వస్తుంది. ఈ మొక్కలు పెట్టాలి. మీరేం చెప్తారు? నర్సరీలో ఇంత మొక్క పెడతాం, అది పెరగదు, మళ్ళీ రికవరీ. పక్కగా ఇవన్నీ వాచ్ అండ్ వాడు మంచిగా చేసుకుంటే, వాచ్ అండ్ వాడే టార్గెట్ పెట్టుకొని ట్యాంకర్ పేమెంట్ వాచ్ అండ్ వాడే చేసుకుంటే వెళ్ళే లేదండి. పెద్ద మొక్క పెట్టి టార్క్ అండ్ వాటరింగ్ చేస్తే ఓల్డ్ క్వశ్చన్ చేస్తారండి, మంచి డబ్బులు వస్తాయి. 400 మొక్కలకి ఒక ట్రిప్కి 700 ఉన్నాయి. 400 మొక్కలకి 30 ట్రిప్పులు ఉంది. అట్లా అంటే దాదాపు 400 మొక్కలకి 30,000 అవుతుంది. దాదాపు 25,000 ట్యాంకర్ పేమెంట్ ఉంది. ఒక 10,000 ఖర్చు పెట్టి మంచి మొక్కలు 400 తీసుకొచ్చి పెట్టేసి మిగతా ట్యాంకర్ పేమెంట్ చేసుకోవచ్చు కదా. అంటే వాచర్ వాడికి మొక్కలకు డబ్బులు వస్తాయి. ఇది మీరు సెక్రటరీతో కూర్చొని ప్లాన్ చేయాలా. సో వీళ్ళు ఎంత ప్రొవిజన్ ఉంది, ఎంత వస్తుంది, ఎలా చేద్దాం, సర్పంచ్ గారు దీనికి ఏం చేద్దాం, అట్లా పని చేసి డబ్బులు తీసుకొచ్చండి. సరే వేరే మొక్కనన్నా పెట్టు, ఆ క్యాజువాలిటీ ఎక్కరు. వీళ్ళు కూడా ఏం అడుగుతారు? మాటికి ఏదో ఫోటో, దగ్గర ఫోటో పంపమంటారు. మనం ఎక్స్పోజ్ చేసుకొని గవర్నమెంట్లో మన సక్సెస్ స్టోరీ ఏపీలో ఆంజనేయులు పెడుతుంటే ఒక్కరు స్పందించలేదు. పాప పెట్టి ఇంకా మీకు ఓటుకుంటే మీ ఫెర్టిలైజర్ ఉన్నది కదా, మీ కంపోస్టర్లో ఫెర్టిలైజర్ కానీ కొంచెం డిఎఫ్ కానీ యూరియా అప్లై చేస్తే జీపీ పేరు పెట్టి ఇట్లా సీనియర్ లాగా పెట్టుకోవచ్చు. ఒక ఫోటో సెల్ఫీ దిగి ఇట్లా పెట్టేయచ్చు. ఫ్యామిలీ ఫోటో పెడితే ఇది సక్సెస్ స్టోరీ పెట్టడానికి మీరు చూస్తే వేరే మండలాల లోపల వీళ్ళు వాళ్ళ లోపల అవేర్నెస్ వస్తుంది. పెనాల్టీ కూడా ఎస్సీఎం పెట్టండి సార్, అప్పటికన్నా సంతకాలు చేసి తీసుకొని చూపుతారు. లేకపోతే మళ్ళీ రేపు ప్రతి నెల ఇలా శాలరీస్ వెంటనే చేయాలి. నేను అప్లోడ్ చేస్తే వస్తాను శాలరీస్ ప్రతిదీ దాంట్లో రాష్ట్రం ఇస్తాం. శాలరీస్ కానీ హెచ్ఆర్ కానీ ఏ నెల కా నెల చేస్తాం. మీరు కూడా అట్లనే చేయాలా. అందరి ముందు ఎవరికి ఇప్పుడు ఆ మేడం కూడా రిపోర్ట్ అడుగుతారు. ఆ మేడం రిపోర్ట్ పెట్టుకోవాలా. అరే మీ పని మీరు ఎందుకు చేస్తలేరు? నాకు వీళ్ళు ఇక్కడ 15 ఏళ్ళు పనిచేస్తున్నారు సార్. వీళ్ళకి ఏంటంటే మా షిప్ మేము కాంట్రాక్ట్ పట్టుకున్నట్టు వాళ్ళకి షిఫ్లింగ్ ఉండి బెచ్చూరు, దయగాము, తిరియానికి పోతే వాళ్ళకి అప్పుడు భయం అనేది ఉంటుంది. ఇక్కడ ఏం చేయరు, మన దూరకు పేమెంట్ వచ్చేసి 1,800 మొక్కలకు 3 సార్లు 1,800 చొప్పున 3 సార్లు 5,400 మొక్కలకు వాటర్ పోసినట్టుగా రికార్డ్ చేయడం జరిగింది. సో వాస్తవంగా మనకు పెట్టిన దానికంటే 800 ఎక్కువగా 3 సార్లు చొప్పున కాబట్టి 2,400 మొక్కల 2,880 రూపాయల పేమెంట్ అదనంగా చెల్లించడం ఉన్నాయి. కావాలి కదా సార్? कदीर भाई क्या है जी अल्लाह बोलता है नहीं देना వర్క్ చేయలేదు. అసలు మనుషులు ఏం లేదు. ఫీల్డ్లో వర్క్ చేసినప్పుడు వాళ్ళు
లేబర్ పనిచేసి కాకపోతే యాక్సిడెంట్ ఈ వెహికల్స్ పని వేరే వెహికల్స్ పనిచేస్తారు. వేరే వెహికల్స్ పనిచేస్తారు సార్. వేరే వెహికల్స్ ఏం లేవు సార్. డౌట్ అవ్వాలి కదా. ఏం చెప్తున్నారంటే కొందరు రాస్తున్నారు, కొందరు ఏమో ఏమనుకుంటున్నారు. దీనివల్ల ఏమనుకుంటున్నది ఇంకా ఫాస్ట్ చూస్తున్నాడు, బిజీ ఉంటాడు ఆ సిస్టంలో వచ్చేసరికి ఇంకా రాసిన అన్ని కనిపిస్తుంటారు. ఈ రాసినవి కూడా అబ్బాయి రాసి సంతకాలు ఏమో అనుకుంటాడు. ఇది అసలు మస్ట్ వెరిఫికేషన్ సంతకాలు ఏపీలో సంతకాలు పెట్టినప్పుడు కూడా చెక్ చేయాలి. ఏపీఓలో ఏం చూడరు సార్, మనం అనుకుంటున్నాం ఏపీఓలో ఏం చూడరు. వాళ్ళు ఫ్లైంగ్ స్క్వాడ్ లాగా సంతకాలు పోతారు, ఏం చూడరు. అడ్మినిస్ట్రేషన్ లోపలతో ఇలాంటి అట్లీస్ట్ రిమార్క్ రాయాలని కింద. సో నాట్ సైడ్ వాళ్ళు క్లియర్గా రాసిండ్రు. అవును, ఎక్కువ వస్తాయి మరి. ఎక్కువ వచ్చినప్పుడు ఎక్కువ వర్క్ చేయాల్సి ఉంటుంది. అంతేగాని నువ్వు తక్కువ వర్క్ చేస్తా అంటే ఇట్లాంటివి జరుగుతుంది. ఇది ఆడిపోతుంది. రికవరీగా నువ్వు పడతావా అంత రికవరీ చేపిస్తావు. రిపోర్ట్ చేసి ఒక్కరు 3 జీబీలు 4 జీబీలు సరే, ఈ ఆడిట్ పీరియడ్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఇప్పుడైతే నువ్వు లేవు కదా, సింపుల్ నువ్వు లేవు కదా. ఇంకా వేరే ఎక్కడిచ్చినా వద్దంటున్నారు సార్. ఆయన మండలం మొత్తం చూసినా సార్ 15 జీబీలు తీసుకున్నాను. సరే ఇంకోటి మండల హెడ్ క్వార్టర్ పెడతా అనొద్దు. అయితే తీసేట మొత్తం అన్ని జీపీలు తీసేయాలి. అయితే ఉంచితే ఉంచాలి. జాబ్ కార్డ్ అప్లికేషన్ చేయట్లేదు. ప్రజెంట్ సెక్రటరీ ఎవరు తమ్మి? నేను వచ్చి చెప్పినా కదా, ఏమైంది? జాబ్ కార్డు ఉంది. రిజిస్టర్ నీ బాధ్యత. పంచాయతీ సెక్రటరీది ప్రాథమిక విధి రిజిస్టర్స్ 52 రకాల రిజిస్టర్లు మెయింటైన్ చేయాలి. 3 రకాల ఫోటోస్లో ఎక్కువ ఫోటో కూడా నిర్వహించలేదు సార్. కేవలం తానాజీ పిఎం చేసిన వాళ్ళకి మాత్రం ఉంది. శ్రీనివాస్ సుభాష్ చేసిన వాళ్ళకు వెంకటేశ ఫోటోస్ కూడా నిర్వహించారు. ఎందుకు నిర్వహించలేదు? మొబైల్ పనిచేస్తలేదా? పోయింది సార్. వర్క్ చేసినప్పుడు కాకపోతే ఒక్కటన్నా వీళ్ళు ఒక్క ఫోటో ఉంటుంది కదా, అంత పనులు జరిగినప్పుడు ఒక్క ఫోటో కూడా లేదు సార్. వర్క్ సంబంధించి 100 పనులు జరిగింది సార్. ఇంకా 20 పనులు చేసింది. 20 ఇంకా అప్రిషియేట్ చేయాల్సిందే. తిరుపతి ఇది చేసినప్పుడు నీకు ఫోటో కూడా పెట్టలేదు. చేసినట్టు యాడ్ అవుతుందా? 100% చేసినట్టు అనొద్దాన్ని. ఇన్కంప్లీట్ వర్క్ అన్నాడు. నీకోసం ఇంకా పేవర్గా రాసిరా, అది ఇన్కంప్లీటే. అసలు ఫోటోలో లేకపోతే ఏంది? నీ జియో టైం ఫోటో తీసుకుంటున్నారు కదా,
ఫోటో లేకుండా 42 పళ్ళకు సంబంధించిన ఎన్నికల్లో రైతు కూలీల సంతకాలు తీసుకోలేదు సార్. 17 అంశం ఏపీఓ ఈసీ గారు రోల్కాల్ చేయలేదు. ఏపీఓను ఏపీఓ ఎంపీడీఓ ఈసీ ఎంపీడీఓ ఈసీ ఇంప్రూవ్ చేస్తుందా? ఎప్పుడు ఒక రోల్ కాల్ చేయకపోతే ఏపీ ఎప్పుడో కట్ చేస్తారు సార్. లోకల్ కదా ఏపీ ఒక లోకల్ పోనేది దూరం అంటే పోనేస్తాను. ఏముందండి ఇది రోల్ కాల్ చేసి ఎంపీ తెలిపి సార్ ఒక సంతకం పెట్టండి అని పెట్టడా మా అంటే అప్పుడు బిజీ అంటుండొచ్చు, జనాలు ఉన్నప్పుడు బిజీ అంటారు. ఇట్లా జనాలు లేనప్పుడు పోయి సంతకం తీసుకుంటే అయిపోతుంది. రోల్ కాల్ అండి అది ఒక్క 2 సార్లు 3 సార్లు చేసినా అయిపోతుంది. ఆ విలేజ్లో ఆ విలేజ్కి ఎన్నోసార్లు కూర్చుంటాడు ఆడ మాస్టర్ మీద రోల్ కాల్ అనేది ఒకటి చేయాలి. చేస్తలేరు ఆ విలేజ్ మొత్తానికి కవర్ కాలేదు అప్పుడు. రోల్ కాల్ చేస్తే ఈ చిన్న చిన్న ఇష్యూస్ రావు. అదే అంశం సార్. నెట్వర్క్ సంబంధించి ఈసీ గారు చెప్పలేదు. ఇద్దరు పేరు రాశారు సార్. తానాచి మరియు సురేంద్ర ఇద్దరు కూడా చెప్పినట్టు చేస్తే ఏం జరుగుతుంది ఆనే రెక్టిఫై అవుతుంది కదా. క్వాంటిటీ తేడా ఉన్నా ఆపేసి నువ్వు ఒక చూసుకో కష్టాలు సంతకాలు ఉన్నాయి కదా. నేను 25% అడుగుతున్నాను, 100 కూడా అడుగుతలేను కదా. ఏదో మెటీరియల్ పోయినప్పుడు ఇది కూడా చూసుకుంటే అయిపోతుంది. వారంలో ఒక్కసారి ఇట్లా పోయి ఆ మస్టర్ చేంజ్ చేసుకుంటే చాలు. చెక్ మెజర్మెంట్ రాస్తే అయిపోయా. ఇప్పుడు రికవరీ ఎందుకు వస్తుంది బాబు? రికవరీ చెప్పాలా, నువ్వు రిమార్క్ రాకుండా సింపుల్గా చెక్ మెజర్మెంట్ రాస్తే అంటే నువ్వు ఏం చెక్ చేసినట్టు చెక్ చేసినట్టు కనబడాలి. అంటే నువ్వు ఏదో ఒక మెజర్మెంట్ ఏదో వెరిఫై చేసి చెక్ మెజర్డ్ గ్యాప్ ఉంది అని పాయింట్అవుట్ చేస్తే సరిపోతుంది. టిక్ పెట్టేసేసి పేజ్ నెంబర్స్ రాసేసి ఈ పేజీ లోపల చెక్ చేసి సుభాష ఇంకా 12-13 కాలం ఎందుకు అందరూ రాసింది ఉన్నాయని చెప్పిన వర్క్ ఎక్కడ ఉంది? వర్క్ ఫైల్ సరే వర్క్ ఫైల్ లేక 34 కాలం ఏం కాదు. మీకు ఎంత పద్ధతి ఎంపీలలో లేదా? ఇప్పుడు చూపిన ఎంపీలలో లేదా? గ్యాప్స్ ఉన్నాయి, అన్నిట్లలో రాయలేదు, కొన్ని మిస్ అయినాయి. అక్కడ రాసిందా? వేరే రాస్తే రాసిందా? వేరే అన్నిట్లో రాయలేదు రాసిందా? కొన్నిట్లో రాయలేదు రాసిందా? కొన్ని రాయాలి. సరే నెక్స్ట్ సర్వే రిజిస్టర్స్ ఉన్నాయి కానీ దాంట్లో ఎటువంటి అప్డేట్ చేయట్లేదు సార్. అప్డేట్ చేయాలి. పంచాయత్ సెక్రటరీ సెక్రటరీస్ మీటింగ్ పెట్టిన రెస్పాండ్ కాలేదు ఈ లెక్కన కొందరు. నెక్స్ట్ 21 అంశం సార్. ఈ రోజుగా దేవతకు సంబంధించి అన్ని పీరియడ్లు నిర్వహించలేము. ఫిబ్రవరి 2023 నుండి నిర్వహించడం జరుగుతుంది. ఓకే అంటే నెక్స్ట్ తర్వాత 22 అంశం కన్సల్టేషన్కి సంబంధించి 2022 సంవత్సరంలో 5 మంది రైతులు 580 మొక్కలు అనగా ప్రతి 360 మొక్కలు 220 మొక్కలు ఇచ్చారు. వడ్డు ప్లాంటేషన్ ఎంజీఓ బాగానే బతుకున్నాయి. బ్యాలెన్స్ క్యాల్కులేట్ చేయండి. కూడా చేయంగా ఉన్నాయే కదా సార్. అగో చెప్పాను కదా బాబు. 25 చెప్పి అదే ఉన్నాయి రిప్లేస్మెంట్
ఇక్కడ సప్లై కరెంట్ यहाँ से मिलता है ప్లాన్ ఏంటి? అన్నిటికీ మంచి అకామిడేషన్ ఉంటుంది, కాంపౌండ్ వాల్ ఉంటుంది, వాటర్ డిజైన్ ఉంటుంది. వాటర్ ఉంది కదా, వాటర్ ఇక్కడ ఉంది కదా. ఇంట్లో గవర్నమెంట్ హాస్పిటల్ కేవలం 15 ఎకరాలు మాత్రమే నువ్వు ఇష్టం వచ్చినట్టు పెట్టద్దు. ఒక చిన్న బ్లాక్ ప్లాంటేషన్ తీసుకోవాలి, మంచి ఫ్లవర్ గార్డెన్ అని పెట్టేస్తే అయిపోతుంది మొత్తం. అలా పంచ కూడా వేసుకున్నారు మంచిగా, ఆ బార్డర్లో మంచిగా పెట్టేస్తే అయిపోతుంది. వీళ్ళు చెట్లు పెట్టి పడేస్తే మా బాధ్యత అయిపోతుంది అని కాన్సెప్ట్లో ఆఫీస్ పక్కకి అప్పటి మొత్తం చెట్లు ఎట్లా ఓడగొట్టాలని చూస్తారు. ఆ చెట్లు బతికేయాలనే ఇంట్రెస్ట్ చూడరు. ఈ విలేజ్ పార్క్ తీసుకొని ఉన్నందుకు 1200 మొక్కలు నాటి ప్రస్తుతం మరి వచ్చేసి 822 మొక్కలు ఉంటే 328 మొక్కలు వచ్చాను. అలా రీప్లేస్మెంట్ చేయలేదా? ఏం చేసింది 2 నెలల నుంచి చెప్తా ఉంటే ఏం చేసింది? చేసినాక అంటే కొన్ని చేసి ఇంత అయిపోయినాయి. పోయినాయి, ఈ నెలనే చేయమన్నాం కదా మొన్న పోయినసారి. 28 అంశాలు సార్. ఈ గ్రామ పంచాయతీలలో అప్లికేషన్లలో 4 అప్లికేషన్లలో ఇంకొక అప్లికేషన్ ఒక్కొక్క నర్సరీ చొప్పున 2000 మొక్కలు నాటింది, ఒక్కొక్క దాంట్లో 500 మొక్కలు చొప్పున. ప్రస్తుతం వెళ్ళి చూస్తే కన్ఫరేషన్ ఒక్క మొక్క కూడా లేదు సార్. మళ్ళీ ఈ 9/10/2020 మనం డిఎస్ఎం అప్లికేషన్ వెళ్ళి చూసినాం. అక్కడికి వెళ్ళి చూస్తే అన్ని మొక్కలు కూడా చచ్చిపోయినాయి. అట్లాగే రీప్లేస్మెంట్ కోసం తీసుకుపోయినటువంటి మొక్కలు నాటకుండా అక్కడనే పడవేయడం జరిగింది సార్. టీఏ ప్రజెంట్ సుభాష్ సార్. ఎందుకంటే రీప్లేస్మెంట్ అవుతుంది కాబట్టి ఫిట్టింగ్ కానీ చేసిందేమో తానాజీ ఉన్నట్టు అప్పుడు ప్రజెంట్ మొక్కలు ఏం లేవు సార్, అన్ని చచ్చిపోయింది. మళ్ళీ పెట్టకుండా పడేసింది సార్, మొక్కలన్నీ పడేసిండు. ప్రజెంట్ అక్కడ బతికి మనకు కనిపిస్తున్నాయి మొక్కలు. రిప్లేస్మెంట్ మొత్తం ఎవరు బాధ్యత? మొక్కలు నాటాల్సిన బాధ్యత ఎవరు వచ్చి సుభాష్ వచ్చి అలాగే మరి ఎవరు బతుకుంది సార్. అంటే బతుకున్న చెట్లనే పడేసిందా? అంటే ఇక్కడ ఉంటే ఆఫీసులో ఉంటే ప్రాబ్లం కదా. ఊరవతల పడేస్తే ఎవరు చూడరు చెట్లు. నాటినట్టు చూపి లెక్క రాసుకుంటే అయిపోతుంది, తల్లోకి పోతుంది. మళ్ళీ నచ్చే సంవత్సరం మళ్ళీ రీఫ్రెష్. ఇప్పుడు ఇలా ఇది ఒక దగ్గర 2000 నుంచి 200, ఒక 40,000 రూపాయలు. పూర్తి నీళ్ళు ఇలాంటి పీపీవీ ఉంది కదా, 4 అప్లికేషన్లు సపోజ్. అప్లికేషన్ వారే కూలీలో తీసుకొచ్చి ఒకటేసారి చేపించి ఫిట్టింగ్ ప్లానింగ్ చేయాలా, ట్యాంకర్తో వాటరింగ్ చేయాలా. అట్లీస్ట్ గోగన్ విల పెట్టినా చాలు, బతుకుతుంది. ఏదో ఒక మొక్క. చెరువుగా ఉందండి, చెరువు నుంచి మరి ఏదైనా డీజిల్ పంపుతో కూడా నీళ్ళు పట్టదు. చెరువు పక్క కట్టి అదే ఫిట్టింగ్ చేయలేదు. అది మంచి స్కూల్, అదేంటి క్రీడా ప్రాంగణం లాగా తయారవుతుంది మొత్తం మొక్కలన్నీ పెట్టి. ఫస్ట్ పెట్టేది ఇప్పుడు చనిపోవాలా, దాన్ని ప్రతి జియో ట్యాగింగ్ చేసి బాబు. చూసి వచ్చారా రిపోర్ట్ చేస్తాం. వాళ్ళ రిపోర్ట్ కూడా చూద్దాం. చూసి కూడా మేము రిపోర్ట్ తీసుకుంటాం. చాలా ఎక్కువ చెప్పాలంటే 12 మంత్స్ దాటిపోతే ఎవరైనా రిపోర్ట్ చేయనప్పుడు బట్ ఎప్పుడంటే సార్ అది
అన్ని డాక్యుమెంట్స్ పెట్టి 1073 అన్ని డాక్యుమెంట్ పెట్టినప్పుడు పక్కా పెడతాం బేస్ రిపోర్ట్ కంటే మాకు అదే స్టేట్లో హైయెస్ట్ రిపోర్ట్ 5,35,000 రూపాయలు 2 మండలాల్లో కూడా రికార్డ్ చేసింది ఈసీ రికవరీ స్టేట్లో హైయెస్ట్ 5,35,000 ఎంత అయిందండి రికార్డు 275 వరకు ఇప్పుడు అయింది ఇంకా కావాల్సింది ఉంది మన జీతాలు వస్తాయి రికవర్ చేసి కూడా ఈ నర్సరీలో 2022 నర్సరీలో 14,000 మొక్కలు పెంచినట్టు అంశము మన గ్రామ పంచాయతీ నర్సరీలో 2022 11,000 మొక్కలు పెంచినటువంటి కనికబృందం 10/10/2023 ఏ తానాజీ మరియు కే సుభాష్ సమక్షంలో అమృత్ సరోవర్ పని చూడడం జరిగినప్పుడు సరోవర్ వెనుక భాగంలో చెట్ల మధ్య నర్సరీలో తెచ్చిన మొక్కలన్నీ కూడా ట్రాక్టర్లో తీసుకొచ్చి డంప్ చేసి పడేసింది సార్. ఈ విషయాన్ని టీఏ అడిగితే నాకు తెలియదు, అప్పుడు ఎప్పుడు జరిగిన తెలియదని పుట్టిన నిర్లక్ష్యంగా సమాధానం చెప్పలేదు. మొత్తం చెట్లలో మొత్తం అన్ని డంప్ చేసి పీపీలో అక్కడ చెట్లు పడేసింది, ఇక్కడ మిగిలిన నా చేతిలో చెట్లను తీసుకొచ్చి ఇక్కడ పడేసింది. పిచ్చింగ్ దానికి జరిగినా చూపెట్టుకోలేదు కదా, జరగలేదు అంటే దాన్ని ఇంకా సెక్రటరీ కూడా బాధ్యుడు అవుతాడు. అతని నర్సరీ కూడా చేసాం సార్. నర్సరీ చెట్లు బయటికి ఎట్లా పోయినాయి లొకేషన్లో పెట్టకుండా అతని చెట్లు పోయినాయి అంటే అతను ట్రాన్స్పోర్ట్ చేసి ఎక్కడ పెట్టాలో లొకేషన్ పెట్టి నాటినట్టు ఆయన ఇష్టం మెయింటైన్ చేయాలి. అది సెక్రటరీ. టీఏ రికార్డ్ చేసి ఆ వర్క్ మీద చేస్తే టీఏ ఎట్లా రికార్డ్ చేసింది ఇద్దరు బాధ్యులు. రికార్డ్ పేమెంట్ కాకుండా ముందు నర్సరీలో ఇప్పుడు మన ఊళ్ళో 5,000 మొక్కలు 11,000 వేసాం కదా, 5,000 మొక్కలు పెట్టిన దానికి జరిగింది. ఆ మిగిలిన మొక్కలు అనేది ఎక్కువగా రావడేసింది. అప్పుడు టీఏ బాధ్యులు కాదు, ఎందుకంటే నర్సరీని విజిట్ చేసి అక్కడ పడిన మొక్కలు ఏంటి చూడాల్సినటువంటి బాధ్యత ఒక టీఏ ఏపీ అందరికీ ఉండదు కదా. ఇప్పుడు టీఏ అంటే నర్సరీ పేమెంట్ చేసేటప్పుడు నర్సరీ మెయింటెనెన్స్ అప్పుడు చెట్ల వస్తుంది. చెట్లు పెరిగిన తర్వాత ఆయన ఎంపీ పేమెంట్ చేసిన తర్వాత పెరిగిన చెట్లు డిస్ట్రిబ్యూషన్ చేసే బాధ్యత పంచాయత్ సెక్రటరీ ఏ లొకేషన్ పంపుతుందో అని. మళ్ళీ పెట్టిన దగ్గర టీఏ పెట్టినాక పెట్టిన పేమెంట్ ఇచ్చే బాధ్యత. నర్సరీ విజిట్ రిజిస్టర్లో మనం విజిట్ చేసినట్టు మొక్కలన్నీ బాగున్నట్టు సంతకాలు పెడుతున్నాం. ప్రతిసారి చూడాలి కదా, వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత చెట్లు పంపిణీ పోతే పెట్టే కాలం ఉంటుంది. మెయిన్ బాధ్యత పంచాయత్ సెక్రటరీ ఉంటుంది. మొక్కలు డ్యామేజ్ చేసి నర్సరీలో పెట్టుకో, మొక్కలు ఆడవచ్చు. నర్సరీ నుంచి ఎవరు లిఫ్ట్ చేయమన్నా నీకు డ్యామేజ్ ఉన్నాయి కదా, ఎందుకు వచ్చినావు అంటే అది చూడు పీపీ వచ్చినప్పుడు చూడాలనే అందరు కనబడాలనే మరి గాడి ఎందుకు పంపించాం. సోషల్ యాక్టివ్ పీపీ చూస్తారు సంగతి తెలియదు అనే కొన్ని పీపీలో వచ్చింది సార్, కొన్ని అమృత్ సరోవర్లో వచ్చింది. లోపల ఎంత వేసిరు ఇదేనా పద్ధతి. లేబర్ పని ఖర్చు, ట్రాన్స్పోర్టేషన్, ట్రాక్టర్ డీజిల్ ఖర్చు ఇవన్నీ కూడా వేస్ట్. ఇంకా ఇక్కడ నుండి అయ్యాల ఖర్చు ఎంత వస్తుందా ఎవరి ఇన్స్ట్రక్షన్ అది తెలియాలి కదా యాక్చువల్గా. వాళ్ళు ఏదో దాన్ని భారం తగ్గించుకుందామని చూసారు, తగ్గించుకొని ఆమె నర్సరీలో పెట్టి కదా దాన్ని ఎందుకు తీసుకుపోయి దాన్ని ఆడదాకా మోసుకుపోతున్నాం. క్యాజువాలిటీ డ్యామేజ్ అయి ఉన్నాయి రాసుకో రికార్డులో, నర్సరీ రిజిస్టర్ ఉంటుంది. ఇవన్నీ క్యాజువాలిటీ రాని డ్యామేజ్డ్ బ్యాగ్స్ పెట్టుకో, రాసుకో రికార్డు, సర్టిఫై చేసుకో ఎంపీ వరకు. దానికి ఇక్కడ ఆడి తీసుకపోయి దాన్ని కుప్పవేసి అలా ఉన్న మంచి మొక్కలు కూడా నాశనం చేసి కాదు సార్. చెట్లు మొలకెత్తలేదు అన్న చెట్లను పడేసి అన్నాం, కానీ అవే మొలకెత్తున్నప్పుడు వాళ్ళు ఫోటోలు చూపుతాం చెట్లు కూడా బతుకున్నట్టు అంతే కదా. ఇక్కడ మొలకలు వచ్చినాయి. ఇంకా
దాంట్లో ఒక్కరు తీసుకుంటారు రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర తీసుకుంటే అయిపోతుంది. వాళ్ళ డ్యూటీలో అక్కడ ఉన్న వాళ్ళే అటాక్ చేసింది. అయితే అప్పుడే స్టార్టింగ్ స్టార్టింగ్ ఫస్ట్ అంటే మాస్టర్ వైజ్ పేమెంట్ ఎంపీ కొత్తగా నీకేమైనా పొడవు గడప లోతులు కానీ బరాబర్ చూడు బలవంతం వాళ్ళకు క్యాప్టెన్ చేయి 66 63 66.5 66.5 1 to 1 ఇచ్చినావు కదా 1:2 సార్ రికార్డ్ ఏం చెప్తుంది చెప్పు తిరుపతి కానీ సార్ ఇది 1:2 సార్ అక్కడ ఇది ఎంత అంటే సార్ సార్ ఆ వర్క్ డ్రైవర్ షీట్ అంటే డ్రైవర్ షీట్ 1:2 అంటే సార్ నేను చెప్తా సార్ ఇది మన ఎఫ్టీ ఆఫీస్ పెడుతుంది ఇక్కడ సార్ సివిల్ ఆఫీస్ లో 2 వర్షాలు తగ్గింది సార్ సేమ్ ఫిక్స్ మెజర్మెంట్ సార్ ఇక్కడ లోకల్ సీసీకే ఉన్నా మరింత 10 వేసి 5 వేసి అలా కాదు కదా తిరుపతి ఎల్కేజీ యూకేజీ అనుకున్న లెక్క నేర్పాలి టీఆర్కి ఇప్పుడు మేము ఇంకా 32వ అంశం సార్ వర్క్ నెంబర్ 27033 అమలు పని జరిగినట్టు పేమెంట్ చేసాం సార్. ఇది ఈ పనిని టీఎస్ సుభాష్ మరియు టీఎస్ దానాన్ని సమక్షంలో వెళ్ళి చూడగా పని ప్రదేశం వెళ్ళి చూడగా అమ్ము సర్వర్ అనేది కూలీ చేసిన పని కాదు జేసీబీతో పనిచేసినట్లు మన వర్క్ సెట్ని బట్టి గుర్తించినాం సార్. అలాగే జేసీబీలో అమ్ము సర్వర్ చేసినటువంటి మట్టి ఏదైతే ఉంటుందో ఆ మట్టి వేసిన కట్ట ఉంటుంది కదా ఆ కట్ట కూడా లేదు, ఆ కట్ట పోసినటువంటి ఆనవాళ్ళు కూడా లేవు. దాని యొక్క హైట్ వచ్చేసి 1.8 మీటర్స్ ఉంది సార్. అంటే 1.8 మీటర్స్ చుట్టూ దాంట్లో ఎలాంటి స్టెప్స్ కూడా లేవు. ఒక వ్యక్తి ఒక కూలి తవ్విన మట్టిని పైకి ఎక్కడానికి ఆ పాదులు కాదు, ఎలాంటి స్టెప్స్ లేకుండా 1.8 దీనికి ఇట్లా పెట్టి కూడా అంత హైట్ నుంచి మనం మట్టికి వెళ్ళాము. కానీ మనం టీఏని అడిగితే టీఏ కడితే ఏమంటే పీరియడ్ తర్వాత కూడా కొంత పని జరిగింది సార్ అని చెప్పింది. దానికి సంబంధించిన రికార్డ్స్ ఇవ్వమంటే రికార్డ్స్ కూడా ఇవ్వలేదు. టీఏ ఎక్కువ ఎంపీ వాళ్ళని కూడా అడిగినాం, ఆ రికార్డ్స్ ఇవ్వలేదు. దానికి సంబంధించినటువంటి సూసైడ్ రిపోర్ట్స్ చూడగా 2,18,000 రూపాయలు పని మే అంటే పోయిన 5వ నెల 2020లో పని జరిగినట్లు ఉంది. ఈ విషయాన్ని కూలీలను కలిసి ఎవరిని అడిగితే మేము 5 నెలల పనులు చేయలేము సార్, ఆ పనికి సంబంధించి జేసీబీతో పని చేయించారు. ఆ పైసలు వచ్చిన తర్వాత మన అకౌంట్లో పడ్డ తర్వాత మాకు ఆ డబ్బులు తీసి ఇవ్వండి, ఆ డీజిల్ మన ఇద్దరు కలిసి మార్పుని మీకు మళ్ళీ ఒక గుంత అట్లాంటి ఒక గుంత తప్పి మీకు మళ్ళీ 2-3 వారాలు పేమెంట్ చేస్తామని చెప్పిండు. ఇది ఈ వర్క్ సైట్ను మేము కూలీల సమక్షంలో వెళ్ళి కూడా పని ప్రదేశానికి వెళ్ళి చూసాం సార్. వాళ్ళు వెళ్ళి వాళ్ళే మాకు చూపెట్టడం జరిగింది. అంటే టీఏ వాళ్ళు చూపెట్టడం కంటే ముందు ఆ వేతనదారులు ఎవరైతే ఉన్నారో పని బేసికర్స్ వెళ్ళి వర్క్ సైట్ చూపెట్టిండు. వాళ్ళు ఏమన్నారంటే మీరు ఖాళీగా వచ్చి ఇక్కడ ఫోటో దిగండి మేము మాజాలు వేసామన్నారు. అది కూడా మేము రికార్డ్ చేసాం సార్. కాంట్రాక్ట్ ఇచ్చిన వాళ్ళు సార్ ఒక టీచర్ ఉన్నారు సార్, ఇద్దరు అక్కడ మిషన్ పెడతారు, ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. బాబు కంప్లైంట్ సార్ చెప్పలేదు, ఆయన చెప్పిండు కంప్లైంట్ అలే పని లొకేషన్ సిచ్యువేషన్ చెప్పిండు, అది చెప్పలేదు కంప్లైంట్ అనేది సెపరేట్. ఎవరిద్దరు వర్క్ చేయడం జరిగింది సార్ 100%. అది 5 నెలలు చేసిన పని సార్. అంత 3 లక్షల రూపాయలు పని జరిగింది సార్. 3 లక్షల పని 2 లక్షల రికార్డ్ చెప్తుంది 3 లక్షలని. ఆడిట్ పీరియడ్ 40,000 వరకు సార్. ఆడిట్ పీరియడ్ తర్వాత చెప్తావా? ఓకే అది ఓకే సార్. 3 లక్షల పని జరిగింది మీ ఆన్లైన్ అంటే సార్. 3 లక్షల పని జరుగుతుంది. ఎంత మట్టి వస్తుంది బయటికి? ఆ మట్టి పోస్తే 5 నెలలు చేసిన పని ఆ కట్టి తీస్తే కనీసం కట్టబోసిన ఆనవాళ్ళని ఉండాలి. 2.60 3 లక్షల 2.60
చూపించు కదా సరే మీరు చూసి మాట్లాడండి, చూపించండి. ఫోటోస్ కూడా ఉన్నాయి సార్. సార్ బాధ్యత రహితంగా మాట్లాడే విధానం కూడా బాధ్యత రహితంగా లేబర్లకు చేసిన వాళ్ళు సంతకాలు చేసి ఈ తర్వాత వాళ్ళే చెప్పి రాస్తారు కానీ ఫోటోస్ కూడా ఉన్నాయి సార్. ఫోటోస్ మీకు నేను పని జరిగిందంటున్నాను. 2022లో పని జరిగింది అప్పుడు జరిగిన ఫోటోస్ సార్. అంటే ఆ ఫోటోస్ ఆగస్ట్ పీరియడ్ సార్, ఆగస్ట్లో జరిగిందని చెప్పి మనం కూడా అంటే 2022లో 40,000 పని జరిగింది, 2023 5 నెలల్లో 2 లక్షల రూపాయలు పని జరిగింది. సో కూలీలు ఏం చెప్పిందంటే 2022లో మేము పని చేసినాం, ఆ డబ్బులు వచ్చినాయి అని చెప్పినాం. ఎప్పుడైతే లాస్ట్ 5 నెల 2023లో జరిగిందో అప్పుడు పని జరగదు. ఇప్పుడు 23 మార్చ్ మే తర్వాత ఆడిట్ మీరు టేకప్ చేశారా? సోషల్ వెబ్సైట్లోకి వెళ్ళి సో నిజంగా వర్క్ పేమెంట్ అయిందా లేదని చూసినాం. పేమెంట్ అయింది, 2,19,000 రూపాయలు పేమెంట్ అయింది. ఎవరైతే వేసికస్ పేమెంట్ అయిందో వాళ్ళని కూడా కొంతమంది మనకు చూపెట్టారు కదా, వాళ్ళని తీసుకొని కూడా ఫీల్డ్కి వెళ్ళాము. అసలు నిజంగా జరిగిందా లేదని చూసాము. చూస్తే ఏమైంది, అది నిజంగా జేసీతో వర్క్ జరిగినట్టు ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. సో అది ఈ విధంగా ఉంటే కూడా మేము ఫోటోస్ కూడా అక్కడనే చూపించమని చెప్పినాం. ఉంటే కూడా రికార్డ్స్ కూడా ఇవ్వలేదు. ఆ రికార్డ్స్ అంటే ఈ ఆడిట్ పీరియడ్లో లేదు. ఆడిట్ పీరియడ్ లేదు కనుక రికార్డ్ చేయాలి. ఒకటి ఆడిట్ పీరియడ్లో లేదు రికార్డ్ అంటే రికార్డ్ అదే కాదు సార్, ఇయ్యాలి రికార్డ్ ఇయ్యాలి. ఆడిట్ పీరియడ్ కాదని మీరు కరెక్టే, మీ వర్షం తప్పడట్లేదు. నేను ఈ బాబు ఇవ్వాల్సినవి లేబర్ పనిచేస్తున్న ఫొటోసు, ఆ పీరియడ్ ఈ పీరియడ్ జియో ట్యాగ్ ఫొటోస్ లేబర్ చేస్తాను. సరే సార్ ఏమో సార్ చిన్న రిక్వెస్ట్, ఫోటో చూపించండి ఏమంటారు చెప్పండి సార్. సార్ మేము ప్రజావేదికలు చూపించుకుంటామంటారు. ఇదే మాత్రం సార్ ప్రజావేదికలు చూపించుకుంటా అంటారు. ఆడిట్లో చూపాలని లేదా? చూపించారట. రికార్డింగ్ ఉంది మీ మాట, ఆ మాట వర్డ్ అయిన మాట రికార్డింగ్ ఉంది నారా. సెక్రటరీ ఏమంటాడు? ఇంత బాధ్యత రహితంగా సార్ అంటే ఆన్సర్ తెలిస్తే ఆ టైంలో 5 నెలలు నేను లీవ్లో ఉన్నాను, స్ట్రైక్లో ఉన్నాను అన్నారు. కాకపోతే దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ తీసుకురండి, లీవ్లో ఉన్నటువంటి అంటే ఇప్పుడు దాకా కూడా లీవ్లో ఉన్నానా మరి స్ట్రైక్లో ఉన్నానా సంబంధించిన ఆధారాలు ఏం చూపెట్టారు. చెప్పడం అయితే నేను మస్టర్ చేయలేదు, ఏమి ఇవ్వలేరు సార్. మనం వర్క్ సెట్కి వెళ్ళి చూస్తే పని 100% చేసితో చేసినట్టు మనకు ఇప్పుడు వాళ్ళ దగ్గర మీరు తీసుకోవాలి, మస్టర్ సేవ్ ఉన్నాయి సార్. ఎందుకు ఆడిట్లా అయిపోతుంది. ఒకటి. రెండోది టీఏ గారు ఏమంటారు, ఏపీలో ఎప్పుడో చెప్తారు సార్, సార్ అంటే ఇప్పిస్తాం సార్ అని చెప్పారు. టీఏకి ఏమంటారు, గంటలు ఇస్తాను. మీ దృష్టికి ఇవ్వడం నాకు కరెక్ట్ కాదు సార్. నేను ఇంటికాడ ఉన్నాయని చెప్పినా సార్. ఇంటికాడ ఉంటుంటే రికార్డు రికార్డు లేకపోతే గవర్నమెంట్ బాబా ఇంటుంటాయా? ఇంకో తప్పు చెప్తాం మళ్ళా రికార్డు పోయినాయి సార్ 2 అందుకే ఇక్కడ ఉంచిన సార్. సార్ ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు 2022లో ఏదైతే మనకు పని జరిగిందో అప్పుడు పర్ డే వీక్ వచ్చేసి 700-800 పేమెంట్ అయింది సార్. ఇప్పుడు 2023 5 నెలలు మనకు 1,200-1,300 పేమెంట్ అయింది వీక్లీ. ఎందుకంటే అప్పుడు వాస్తవంగా కూలీలు ఎప్పుడైతే పని చేసినారో మనకు 6 డేస్కి 600-700 బిలో పడ్డది. ఎప్పుడైతే మనం పని అనేది మిషన్ జరిగిందనుకో అప్పుడు 1,100-1,200. ఇంకోటి సార్, మనకు ఎవరైతే వేసికర్స్ ఇచ్చారో ఆ వేసికర్స్ ఇచ్చిన దగ్గర కూడా వాళ్ళు ఏం ఇచ్చినట్టే మీరు నిజంగా మీరు రాస్తారా రాయరా రిపోర్టు వాళ్ళతో కుమ్మక్ అవుతారా సరే. ఈ విషయాన్ని పరిగణన తీసుకొని సార్ ఒక నిమిషం. వాళ్ళతో ఏం చేసినట్టే ఒక రిసీప్ట్ కూడా తీసుకున్నారు, డిఆర్తో రిసీప్ట్ తీసుకున్నారు, వాళ్ళు వీడియో రికార్డింగ్ కూడా తీసుకున్నారు. వాళ్ళు సో రికార్డింగ్ ఎవరైనా అప్లై చేయడానికి కూడా యాజ్ పర్ సోషల్ నామ్స్ ఎలక్షన్ పని ఇంపార్టెంట్ ఆడిట్ పీరియడ్ ఎందుకు రికార్డ్ ఇవ్వాలంటారట. సార్ ఇంకొక మాట ఏంటంటే సార్ కాదు సార్, మీరు ఒక వారం నేను పని కాడికి వెళ్ళలేదు సార్, ఆ వారం జేసీతో పని జరిగి ఉండొచ్చు అని చెప్పి మీరంతా కరెక్టే, మీ తరఫున మీరంతా కరెక్ట్. కానీ ఇన్ని వర్షాలకు మేలపడ్డాయి, మిషన్ పని చేసినట్టు మీరు ఆనవాళ్ళు ఉన్నాయి అని దానికి ఏ రకంగా చెప్పాలి? సరే ఓకే, నాకు పని చేసుకుంటున్నారు ఉందండి. ఆ వీడియో ఉంది, ఫోటోస్ ఉన్నాయి. మస్టర్ తీసుకురావాలి, అలాగే సార్. మస్టర్ ప్రొడ్యూస్ చేయాలా, ఎంపీ ప్రొడ్యూస్ చేయాలా, కోర్టు
ఫోటో తీసుకుంటావు కదా. స్టేట్మెంట్ కావాలి ఇవ్వలేదు కానీ మీకు అక్కడ ఇచ్చిన క్వశ్చన్ దీన్ని ఎంక్వైరీ చేయాల్సి వస్తుంది. మట్టి అయితే ఉండాలి కదా ఇంకొకటి మట్టిని తీసుకుపోయినారు ఎవరు అంటే తీసుకుపోయినా కనీసం మానవాళ్ళు అయితే అవునే తీసుకోవాలి కదా, గ్రామ పంచాయతీ నుంచి రిపోర్ట్ తీసుకోవాలి కదా. నాకు అడగాలి మీకు తీసుకుపోయినా కనీసం ఒక క్రికెట్ మట్టాలు ఉంటుందా సరే క్రికెట్ మట్టి ఇప్పుడు ఇంకా మస్టర్ ప్రొడ్యూస్ చేసి ఎంబీగా లేవు మాట్లాడితే మీరు ఇట్లా అని అంటారు. అంతా నిజంగా మనం చెప్తున్నాం ఎస్సీఎల్ పెట్టేసి రికవరీ అంత అసోసియేషన్ తర్వాత మనం కలెక్టర్ పెట్టాక కలెక్టర్ ఏం విషయం తీసుకుంటూ చూస్తాం. ఎట్లయితే మన ఎందుకంటే మనం డిసిషన్ విద్యమాది యాజ్ పర్ నామ్స్ ఆఫ్ సోషల్ ఐటమ్ అది ఎట్లా కరెక్ట్ పోవాల్సి ఎందుకు 90% పర్లేదు 90% అంతటి అంశం ఏపీ ఇప్పుడు వాళ్ళు రోల్గా చేసేటట్టు సూచించడం జరిగింది. 20 అంశం ఎంతవరకు సంబంధించి ఈసీ గారు ఇస్తే దాని లోపల కంటెంట్ చేతులు ఏంటంటే కంటెంట్ స్టోరేజ్ కూడా స్టోర్ అడ్డేస్తారు అది కూడా ఆర్గనైజేషన్ సార్ మళ్ళీ నేను అక్కడ స్టోర్ ఇస్తే మనం స్టోరీ అడ్డేస్తారు కనీసం సార్ అక్కడ ఉన్నాయి సార్ చిన్న చిన్న
కానీ సార్ ఎగ్జాంపుల్ సీసీ ఎగ్జాంపుల్ మీరు ఒక ఈసీగా మాట్లాడుతున్నారు, అసలు ఈ మెజర్మెంట్ కరెక్టే ఉంది సార్. ఒకసారి మీరేమో సార్ అసలు ఎంఏ కాదు సార్, ఇది మెజర్మెంటే కాదు. 214 ఎక్కువ ఉంటుంది సార్. మీరు 1 into ఎన్ని ఉంటాయి ఫిట్స్ అట్లా రాయండి, ఇబ్బంది ఏం లేదు నాకు. అది మెజర్మెంట్ ఎవరైనా అంటారా సార్ అట్లా? ఎస్క్యూ సెక్యూరిటీ వస్తే వాళ్ళకి సార్ ఎమ్ముకి ఉంటారు వాళ్ళు, ఇంకా సోషల్ ఎమ్మి ఉంటుంది ఇది. ఇది ఆశా వర్కర్తో పనిచేసినట్లు వారు సీఓనే సార్, ఎందుకంటే ఇలా పనిచేసిన అటెండెన్స్ కూడా సీఓ పంచాయతీకి సంబంధించినటువంటి వెకెన్సీ సంబంధించి లేకుండా అప్పుడు ఎటు రాసినాడా లేకుండా ఏంటంటే అప్లికేషన్ విషయం చెప్తాడు, ఎట్లా రాసినాడు ఎట్లా పంపలేదు సార్. వస్తుంది అలా ఆ పాయింట్ క్వశ్చన్ చేస్తున్నాం. ఛార్జింగ్ ఎట్లా చేస్తాం, ఎందుకు వైటర్ వాడాల్సి వచ్చింది? తప్పు చేసి వైటర్ వాడినావా? ఎందుకు వైటర్ ఏం వాడాల్సి వచ్చింది?
పని చేసి చేరుకుంటూ పెట్టినట్టు తర్వాత అది ఇక్కడ రాయాలా బాబు, ఇట్లా రాసేయాలా, కొంచెం కరెక్షన్ అయింది సార్ ఇట్లా రాసేస్తే అయిపోతుంది. అంటే ఇప్పుడు అట్లా ట్యాంపరింగ్ చేయొద్దు. ఫస్ట్ అనేది వ్యాలిడ్ డాక్యుమెంట్, అది ఆడిట్ అయ్యేదాకా దట్ ఈస్ అ వ్యాలిడ్ డాక్యుమెంట్. ఎన్ని టైంలో మళ్ళీ కూడా చూడొచ్చు, చూడాలా. అంటే మీరు అవన్నీ చెక్ చేయాలా, ఏమైందని ఇక్కడ ఒక రౌండ్ ఇట్లా గిట్ట పెడితే అయిపోతుంది, చెక్ చేసినట్టు. మధ్యలో ఎవరికి పాపం వాళ్ళని ఒక తోముతారు, వంట కేసు చేప దాకా తాకుతారు. వాళ్ళని ఏంటంటే ఇంతవరకు రెస్పాన్సిబిలిటీ బాగా ఫిక్స్ చేయదు. ఇప్పుడే సార్ ఈ గ్రామ పంచాయతీ 102 మంది కక్షదారులు 503 రోజులు పని చేస్తారు. అది కాదు 1,04,250 మెయింటెనెన్స్ దానికి కక్షదారులకు సంబంధించిన రోజువారీ హాజరు మాట్లాడుతున్నారు. కాదంటే దాంట్లో వాళ్ళ అటెండెన్స్ తీసుకోవాలా. ఇచ్చేటప్పుడు పెట్టి ఇంకా చెప్పండి రీజన్స్ మీరు అన్ని బాగున్నాయి, పేమెంట్ చేయడానికి అంగీకరిస్తున్నాను. రాయండి కదా, కూలికి సంబంధం లేదు చెప్పాను సార్. హాజరు వచ్చిందా లేదనేది పాయింట్. అది అతన్ని సంతకం పెడితేనే అతను అటెండెన్స్ పడ్డాడు. యాక్చువల్ అది కూలీలా వాళ్ళకి తెలుసుడు. పేమెంట్ రాలేదా అని అస్సలు అంటారు. అది అటెండెన్స్ నువ్వు తీసుకోకుండా, వేరే ముద్ర తీసుకోకుండా అటెండెన్స్ పేమెంట్ చేసి ఇష్యూ అర్థమవుతుంది. అక్షరం రాసినప్పుడు అన్నీ కనబడుతుంది సార్. ఒక 20 ఇష్టం 30 ఇష్టం అదే ఇండివిజువల్ రాసి అందుకోసం అలిగేషన్ పెడుతున్నాం. అది పని చేసినా అని చెప్పారు. మరి సపోజ్ పని చేయాలని చెప్తే నీకు పడుతుంది. అది ఎవిడెన్స్ ఉంటే ఆ సంతకం ఉంటే నీకే ఎవిడెన్స్ కదా. ఆమె సంతకం కూడా పెట్టింది కావాలంటే అడగచ్చు. ఏమో మీరు ఇండస్ట్రీస్ చూడరు ఇట్లా ఫ్రీక్వెన్సీ రాలేదు, నువ్వు అక్కడ సంతకం తీసుకోవా. చెప్తే రీజన్ వినేటట్టు ఉండాలి బాబు. ఏది దాటంటే మళ్ళీ అటెండెన్స్ చేసినట్టు ఏదో చేయాలా. సంతకాలు నెక్స్ట్ మార్చారు.
జాబ్ కార్డ్ నెంబర్ 233 డబ్బులు ఇవ్వలేదు అన్నారు యాక్చువల్ ఎవరు జాబ్ కార్డో ఎవరు వాళ్ళకి ఇవ్వాలి ఇలా అర్థమవుతుంది కదా చిన్నగా అనిపిస్తుంది అప్పుడే ఉంటారు వాళ్ళు పని చేసింది కదా అని అనిపిస్తుంది ఈ బదులు వేరే ఉద్యోగం ఇచ్చినట్టు కదా మొత్తం 29,59,600 అవసరం లేదు అయితే ఎవరు లేరు అన్నారు ఎవరో ఒకరు పని చేస్తారు కదా వలస ఎవరో పని చేస్తారు నో డిమాండ్ లేదు అని ఇప్పుడు పెట్టుకో దట్స్ నో డిమాండ్ అంటే దాని చట్టం లేదంటే పని కావాల్సిన వాళ్ళకి పని పెట్టాలి ఒకరు పని ఎంత అనుకుంటే మాకు వద్దు అని నో డిమాండ్ ఇవ్వాలి ఆ డాక్యుమెంటేషన్ చేయాలి కానీ నో డిమాండ్ అని మీరు తీసుకుంటే అందులో ఎవరికైనా పని అవసరం ఉంటే మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు నో డిమాండ్ అనేది ఎంకరేజ్ చేస్తలేదు కానీ డాక్యుమెంటేషన్ మెయింటైన్ చేయాలి సింపుల్ ఈ వారం నో డిమాండ్ ఎవరు లేరు డిమాండ్ ఇవ్వడం జరిగింది అందులో ఇద్దరు పని చేస్తున్నారు బస్ జాబ్ కార్డ్ అప్లికేషన్ సంబంధించి 21-24 సంవత్సరాల జాబ్ కార్డ్ అప్లికేషన్ 22-23 సంవత్సరాలు ప్రింట్ తీసుకునే స్పైరల్ బయట చేసేదే కదా అంటే కేర్లెస్నెస్ మేము డిస్ట్రిక్ట్ చెప్పు పిచ్చోళం అయింది ఇంకా మెయింటైన్ చేసి పెనాల్టీ కట్టాక మెయింటైన్ చేసి ఒక్కసారి పెనాల్టీ కట్టాక మెయింటైన్ చేసి ఎంత ఫాలో చేస్తాడు అన్వైడ్ పనులకు సంబంధించి 2 దశల కూడా నిర్వహించారు సార్ 16 అంశం సార్ ఎన్నికలు రైతుల మరియు కూలీల సంఖ్య తీసుకోవడం జరిగింది సార్ 17 అంశం సార్ అమలు చేయడం సార్ 12 మాసాలకు సంబంధించి ఎక్కువగా రోజులు చేయడం జరిగింది సార్ మిగతా మాసాలకు రోజులు అనేది ఇది చేయాలి కదా ఇంటర్ వచ్చింది అదే పిచ్చోళం పెనాల్టీ కట్టి కరెక్ట్గా అవుతుంది గ్రామ పంచాయతీ సంబంధించి 10 అంశాలకు సంబంధించి వివిధ గ్రామ పంచాయతీలలో రోజ్గార్ దివస్ అని నిర్వహించారు రికార్డ్ పీరియడ్ సంబంధించి రోజ్గార్ దివస్ అని నెక్స్ట్ 26 అంశం సార్ ఏపీపీ పనికి సంబంధించి
క్లాస్ నెంబర్ 4-165 ప్రైవేట్ సంబంధించి 1,15,300 దీనికి సంబంధించి డిప్యూటీ అనేది అంతే ఉన్నది. తెచ్చుకోవాలి 7 రోజులు టైం దొరకలేదు. మీ నాశవారం కూడా ఫ్రీగా ఉన్నారు అందరూ ఇయ్యలే. ఇప్పుడు జరాలు తెప్పించాలి సారే సార్ డిపిపి పనికి సంబంధించి కవర్ వేయడం సార్ దానికి సంబంధించి వచ్చేసారి ఆఫీసర్ అప్పుడు చూసుకుంటాను ఇప్పుడు మాత్రం సుభాష్ ఆయన రాయదా ఎల్పీడీ రాయరాదు ఆయన ఏం చేస్తాడు రాసుకోవాలి. అలా కరెక్ట్ ఓకే చెక్ అయినాక అప్పుడు నువ్వు పేరు రాసుకో. కానీ ఎంబీలో అట్లా రాయాలి. నాకే అటాచ్మెంట్ బాగుంది చాలా ఇయర్ రాలేదు. ఇన్నదే ఎల్పీడీలో ప్రాబ్లం ఉందంటున్నాను. ఎవరికైతే మాట్లాడాలి కూడా అసలు నేర్చుకోండి చేయండి. ఏముంది సార్ అది రాసి చేయాలి. నాకు ఎందుకలా రాస్తున్నారో నాకు తెలుసు. ఎల్పీడీ ఎందుకు రాస్తలేరో నాకు తెలుసు. డైరెక్ట్ ఎస్టిమేషన్ కాస్ట్ ప్రకారం ఎంత మనిషికి ఎంత డబ్బులు ఇవ్వాలి ఆ లెక్క ప్రకారం పోతారు. తప్పది అట్లా పోదు. కానీ ఇది ఇట్లా అన్నగా తీసుకోవాలా మాట్లాడాలి.
ఇంజక్షన్ చేసేందుకు ఓటు రాలేదు. ఏం చేసింది కానీ బతిలాడి రమ్మని చెప్పి ఏం చేసింది దాన్ని ఇస్తే వస్తాం. ఉపాధిలో అటెండెన్స్ చేస్తామన్నా తప్పించి ఏం చేస్తారు అట్లా ఎనిమిది రారు ఇంజక్షన్ చేస్తారు. మాస్క్ వేస్తాను వాళ్ళ డాక్టర్ లేకపోతే వేరే విధాలా బలవంతంగా పని చేయించారు. ఇక్కడ ఉపాధి డబ్బులు ఇచ్చి పని చేయించారు. ఈ ఆరోగ్యాన్ని అంటే ఎమర్జెన్సీ డ్యూటీ ఇది సచ్చినట్టు చేయాలా బాబా నుంచి వీళ్ళేమో పైసలు ఇచ్చి మామూలు ఉదారంగా ప్రవర్తిస్తారు. లేబర్కి మాత్రం ఉదారంగా లేరు. నర్సరీ పనుల పరంగా 4 రోజులు పనిచేసినట్టుగా మత్స్యకారులు అవకాశాలు లేకుండా 11 పనిచేయలేదని చెప్తే ఈరోజు